హాయ్ అందరికీ గుత్తి వంకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. ముందుగా గుత్తి వంకాయని సాల్ట్ వాటర్లో క్లీన్ చేసుకోవాలి. గుత్తి వంకాయకి కావాల్సిన పదార్థాలు 3 స్పూన్స్ పల్లీలు, 1.5 స్పూన్ ధనియాలు, చిన్న ఎండు కొబ్బరి అండ్ 1/2 స్పూన్ జీరా, 1/2 స్పూన్ నువ్వులు. ముందుగా మనం పల్లీలని రోస్ట్ చేసుకుందాము. దీంట్లోనే మనం ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. ఇప్పుడు ధనియాలు ఇంకా అలాగే నువ్వులు, జీలకర్ర మనం వేయించుకోవాలి. అలాగే ఇందులో 1/2 ఇంచ్ చెక్క కూడా వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇది కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ అయిన తర్వాత మనం ఒక 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్, ఇంకొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో. ఇప్పుడు దీన్ని ఫైన్ పౌడర్గా మనము గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వంకాయని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. అలా 2 సైడ్స్ కట్ చేసుకోవాలి. ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఈ విధంగా వంకాయల్లో ఫిల్ చేసుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ హీట్ అయిన తర్వాత 1/2 కప్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను. నేను ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. సో 1/2 కప్ ఆఫ్ ఆయిల్ దీంట్లో వేసుకుని ఆయిల్ హీట్ అవ్వగానే మనం ముందుగా రెడీ చేసుకున్న వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి. అన్ని వంకాయలని ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మనము మూత పెట్టుకుందాము. ఒక 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా మనం వంకాయల్ని టర్న్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక 5 మినిట్స్ టర్న్ చేసిన తర్వాత మ్యాక్సిమం కుక్ అయిపోద్ది. ఇలా మీరు చూస్తే ఇక్కడ మీకు అర్థమైపోద్ది. సో ఇప్పుడు ఇందాక మిగిలిపోయిన మసాలా ఏమవుతుందో అది మొత్తం మనం పొడి మొత్తం వేసేసుకుందాం. పొడి మొత్తం వేసిన తర్వాత మనం ఈ విధంగా నార్మల్గా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మనం ఇలా కొత్తిమీర వేసుకొని గార్నిషింగ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ విధంగా గుత్తి వంకాయ ఫ్రై ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.